యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగామ గ్రామ పంచాయతీలో ఈరోజు రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా గ్రంథాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో జనగామ గ్రామ పంచాయతీకి సర్పంచిగా ఉన్నటువంటి గులాం రసూల్ గారు ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. రసూల్ మాకు ఎంతో మంచి మిత్రుడని, పదవిలో ఉన్న లేకపోయినా తన గ్రామానికి ఏదో ఒకటి చేయాలని తపనతో ఎల్లప్పుడూ పరితపించేవారని అన్నారు. ఏ గ్రామంలో ఆయన రోడ్లు వేయించారో, మురికి కాలువలు కట్టించారో, గ్రామానికి మంచినీటి సరఫరా కోసం ట్యాంకులను కట్టించారో, భావితరాల వారి కోసం జిల్లా పరిషత్ పాఠశాలను నిర్మించారని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఇవన్నీ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ఆచరణలో పెట్టేవారు మాత్రమే కొందరు ఉంటారు. వారిలో గులాం రసూల్ గారు ఒకరని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మండల ఎస్ఐ, డిప్యూటీ తహసీల్దార్, హై స్కూల్ హెడ్ మాస్టర్ మరియు రాజకీయ నాయకులు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పిల్లలంతా నేను అనుకుంటాను రసూల్ మా మిత్రుడు. ఈ ప్రాంతంలో కామ్రేడ్ రసూల్ వారి కుమారుడే రెహమాన్. చైతన్యం గల గ్రామంలో మరింత చైతన్యాన్ని కల్పించటానికి రెహమాన్కి, అందుకు తోడ్పాటును అందిస్తున్నటువంటి ప్రోత్సాహం ఇవ్వటానికి వచ్చిన ఎస్ఐ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారు, స్కూల్ ప్రిన్సిపల్స్, పెద్దలందరికీ మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. చైతన్యం ఉట్టిగా రాదు, ఆలోచన ఉంటేనే చైతన్యం వస్తుంది. ఆలోచన పరుల ద్వారానే సమాజ చైతన్యానికి ముందు ఫౌండేషన్, శంకుస్థాపన జరుగుతుంది. ఎవరికి ఆలోచన లేదు, ఈ స్కూల్కి బడి ఎట్లా వస్తుంది, వచ్చిన బడి హై స్కూల్ ఎట్లా అవుతుంది, ఈ గ్రామంలో మంచినీళ్ళు కావాలా అని అందరికీ ఆలోచన వస్తుంది. ఎట్లా తీసుకురావాలనే దానికి ఆలోచన రావాలిగా. రోడ్లు వేయటానికి గతంలోనైతే టెలిఫోన్ సౌకర్యం,